కాలు వెనక భాగంలో కరెంట్ షాక్‌లో నొప్పనిపిస్తుందా? నడుము దగ్గర నుంచి కాలు వరకు జుమ్మని లాగుతుందా? అయితే ఇది చాలామందిని ఇబ్బంది పెడుతున్న సయాటికా లక్షణం కావచ్చు. సో, మనం ఈరోజు సయాటికా ప్రాబ్లమ్ గురించి అవగాహన ఎట్లా ఉంటుంది అని మనం తెలుసుకుందాము. అసలు సయాటికా అంటే ఏంటంటే, సయాటికా అనేది ఒక వ్యాధి అయితే కాదు. ఇది వెన్నుముక్కలో నరాలు నొక్కుకుపోవడం వల్ల కలిగే లక్షణం మాత్రమే. సో, దీనివల్ల చాలామంది ఇబ్బంది పడతా ఉన్నారనమాట. అంటే సయాతిక నరం నిర్మాణం ఎట్లా ఉంటుందంటే, ఈ విధంగా ఉంది చూడండి పిక్చర్‌లో లాగా. ఇది శరీరంలో అతిపెద్ద పొడవైన మరియు మందపాటి నరం. ఈ వెన్నెముక కింది భాగం నుంచి ప్రారంభమవుతుందనమాట. సో, అంటే తుంటి ద్వారా కాలి వెనుక భాగం నుండి పాదం వరకు వెళ్తుంది. ఈ నరంపై ఒత్తిడి పడినప్పుడు తీవ్రమైన నొప్పి అనేది కలుగుతుంది. సో, ఈ సయాటిక నిర్మాణం. నొప్పి ఎలా ఉంటుందంటే, సయాటిక నొప్పి సాధారణంగా నడుము నుండి ప్రారంభమయ్యి తుంటి ద్వారా కాలి కింద వరకు ప్రసరిస్తుందన్నమాట. అంటే ఇది విద్యుత్ షాక్ కొట్టినట్లుగా విపరీతంగా మంటగా లేదంటే లాగినట్లు అంటూ అనిపించవచ్చు అనమాట. సో, ఒక కాలులో మాత్రమే నొప్పి ఉండటం దీని యొక్క ప్రధాన సంకేతం. ఓకేనా. సో, దీని యొక్క ప్రధాన లక్షణాలు ఏమేమి ఉంటాయంటే, నడుము కింది భాగంలో నిరంతరంగా నొప్పి ఉంటుంది. అదేవిధంగా కాళ్ళలో తిమ్మిళ్ళు వస్తుంటాయి. అదేవిధంగా సూదులతో గుచ్చినట్లుగా అనిపించే అనుభూతి కలుగుతుంది. కొంతమందికైతే కాలు బలహీనపడడం లేదంటే నడవడం కూడా కష్టమైపోతుందనమాట. సో, ఇంకేందంటే దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు కూడా నొప్పి అనేది పెరుగుతూ ఉంటుంది ఇంకొంతమందిలో. సో, ఈ విధంగా దీనికి అసలు మనకి ప్రధాన కారణాలు ఏంటంటే, ఇదేంటంటే హెర్నిటియా డిస్క్ అంటే వెన్నుపూసల మధ్య ఉండే డిస్క్ జారి నరంపై ఒత్తిడి కలిగించడం అనమాట. సో, దీనివల్ల ఏంది ఆ నరం అనేది మనకి నొప్పి పుడుతుంది. ఇంకోటి ఏంది, వయస్సు రీత్యా వెన్నుముక్కలో నరాల మార్గం ఇరుకైపోవడం అనమాట. మన ఏజ్ పెరిగే కొద్దీ ఈ ప్రాబ్లం కూడా వస్తుంది. అదేవిధంగా ఎముకలు అంచులు పెరగడం వల్ల కూడా నరం నొక్కుకుపోవడం వల్ల మనకి ఈ సమస్య అనేది పెరుగుతుందన్నమాట. సో, అదేవిధంగా దీనికి ముప్పు కలిగించే కారకాలు ఏంటంటే ఊబకాయం. చాలామంది వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల సో, అది మన నరం మీద స్ట్రెస్ ఎక్కువ పడి దీనివల్ల నొప్పి అనేది వస్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కదలిక లేని జీవనం. చాలామంది ఏంటంటే గంటల తరబడి కూర్చునే ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా వస్తుంది. అదేవిధంగా వృత్తి అంటే ఎక్కువగా బరువులు మోయడం ఇలాంటి పనులు చేయడం వల్ల కూడా మనకి సయాటికా వస్తుంది. అదేవిధంగా మధుమేహం అంటే ఇది నరాల నష్టానికి దారితీయవచ్చు. సో, మనకి షుగర్ వల్ల కూడా ఈ సయాటికా ప్రాబ్లం అనేది కూడా రావచ్చు. సో, వెన్ను నొప్పి సయాటికా మధ్య తేడాలు ఏంటంటే, నొప్పి స్థానంని బట్టి మనం దీన్ని కనుక్కోవచ్చు. మామూలుగా సాధారణ వెన్ను నొప్పి అనేది వెన్నెముక వద్ద మాత్రమే ఉంటుంది. అదే సయాటికా నొప్పి అనుకోండి, నడుము నుండి కాలి కింద వరకు పాకుతుంది. సో, నొప్పి రకం కూడా వేరేగా ఉంటుందన్నమాట. అంటే సాధారణ వెన్ను నొప్పిలో మందకొండి లేదంటే కండరాల నొప్పి మాత్రమే ఉంటుంది. అదే సయాటికా నొప్పి విద్యుత్ షాక్ లాంటి చురుకైన నొప్పి అనేది ఉంటుంది. దీన్ని మనం గమనించుకోవాలి. ఇంకొకటి ఏంటంటే తిమ్మిర్లు. సాధారణంగా మామూలుగా సాధారణ వెన్ను నొప్పిలో మనకి ఉండదు, తిమ్మిర్లు అనేవి పట్టవు. అదే సయాటికా కానీ ఉండుంటే కాళ్ళు తిమ్మిర్లు మంట కూడా కనిపిస్తాయన్నమాట. ఇంకోటి విషయం ఏంటంటే కదలికలు. అంటే సాధారణ వెన్ను నొప్పిలో విశ్రాంతితో ఉపశమనం లభిస్తుందన్నమాట. అదే సయాటికా నొప్పిలో కూర్చున్నా లేదా నడిచినా కూడా నొప్పి అనేది పెరుగుతూ ఉంటుంది. సో, దీన్ని మనం మనది మామూలు వెన్ను నొప్పి లేదంటే సయాటికానా అనేది మనం దీని ద్వారా మనం గుర్తించవచ్చు. సో, దీనికి ఏంటంటే మనం వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసుకోవచ్చు అనమాట. అంటే శారీరక పరీక్షతో పాటు ఎక్స్‌రే, ఎంఆర్ఐ లేదంటే సిటీ స్కాన్ ద్వారా కూడా నరం ఎంతవరకు నొక్కుకుపోయింది అనేది గుర్తిస్తారనమాట. సో, దీన్ని బట్టి డాక్టర్ అనేది ఫిజియోథెరపీ కానీ లేదంటే మన ఇంట్లో ఎక్సర్సైజ్ కానీ మనం చేసుకోవచ్చు. సో, సయాటికాకు ఫిజియోథెరపీ అత్యుత్తమైన చికిత్స అనమాట. ఇది వెన్నుపూసలపై ఒత్తిడిని తగ్గించి నరాల కదలికను మెరుగుపరుస్తుంది. కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు కొన్ని ఉంటాయన్నమాట. సో, అది ప్లస్ వచ్చేసి నరాన్ని ఫ్రీ చేసే స్ట్రెచ్చింగ్ పద్ధతులు కొన్ని ఉంటాయి. లేదంటే మన యూట్యూబ్లోనే మనం చూసుకోవచ్చు. వెన్నుపూసల అమరికను సరిచేసే చికిత్స అనమాట. మనం ఈ విధంగా న్యాచురల్గా కూడా మనం తగ్గించుకోవచ్చు. కానీ అంత ఈజీగా అయితే వెళ్ళదు అనమాట అది. సో, వైద్య చికిత్స మార్గాలు ఏంటి, మనం మందులు ఇస్తారనమాట డాక్టర్లు. నొప్పి మరియు వాపు కూడా తగ్గించడానికి మాత్రలు ఉంటాయి, ఇంజెక్షన్లు ఉంటాయి. అదేవిధంగా మన ఇంట్లో కానీ మనం ఎక్సర్సైజ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట. కొన్ని అవకాశం ఎట్లా అంటే ఇది శస్త్రచికిత్స లేని చికిత్స అనమాట. సో, దానివల్ల 80% రికవర్ అవుతారు. సో, శస్త్రచికిత్స అవసరమైన కేసులు 15% మాత్రమే. 80% మంది బాధితులు కేవలం విశ్రాంతి, మందులు మరియు వ్యాయామంతో 4-6 వారాల్లో కోలుకుంటారు. సో, అదేవిధంగా ఇంటి వద్ద పాటించాల్సిన చిట్కాలు ఏంటంటే, సో, ఇంటి దగ్గర మనం ఎక్సర్సైజ్ మనం చేసుకోవాలి. అంటే కూర్చునేటప్పుడు వెన్ను నిటారుగా ఉంచడం, అదేవిధంగా వేడి లేదంటే చల్లని కాపడం పెట్టడం, అంటే నొప్పి ఉన్న చోట ఐస్ ప్యాక్ లేదంటే హాట్ వాటర్ బ్యాగ్ అనేది మనం ఉంచవచ్చు. అదేవిధంగా నిరంతరం నడక, నొప్పి కొంచెం తగ్గగానే మెల్లగా నడక ప్రారంభించడం చాలా మంచిది.
సో సయాటికా నిర్లక్ష్యం చేయకండి. సో ప్రారంభ దశలో గుర్తించి సరైన వ్యాయామం మొదలు పెడితే శస్త్రచికిత్స అవసరం లేకుండానే సంపూర్ణంగా కోలుకోవచ్చు. సో మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. సో దీనికి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అదేవిధంగా ఇది మనం పూర్తిగా తగ్గించుకోవాలనుకున్న వాళ్ళు ఒక సీక్రెట్ సప్లిమెంట్ వాడితే ఇది మనం క్యూర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఆ సప్లిమెంట్ గురించి తెలుసుకోవాలనుకుంటే వెంటనే నాకు కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.